కథ పేరు గాడిదను ఎత్తుకెళ్లిన తండ్రి కొడుకు. ఒక్కసారి ఓ తండ్రి మరియు అతని చిన్న కుమారుడు పక్క గ్రామానికి వెళ్తున్నారు. వారి దగ్గర ఒక గాడిద ఉంది. ఆ తండ్రి గాడిదపై కూర్చుని కొడుకును పక్కన నడిపిస్తూ వెళ్తున్నాడు. అప్పుడు కొంతమంది చూసి ఇలా అన్నారు, ఏంటి తండ్రి తన గాడిదపై కూర్చుని పాపం ఆ చిన్నారి నడిచిపోతున్నాడు. తండ్రికి సిగ్గేసింది. వెంటనే కిందకి దిగిపోయి తన కొడుకును గాడిదపై కూర్చోబెట్టాడు. కొంత దూరం వెళ్ళాక ఇంకొంతమంది ఇలా అన్నారు, పాపం చిన్న కుర్రాడు మాత్రం సుఖంగా కూర్చున్నాడు, కానీ తండ్రి మాత్రం నడుస్తున్నాడు. అప్పుడు ఆ ఇద్దరు ఒకేసారి గాడిదపై కూర్చున్నారు. అలాగే వెళుతుండగా ఇంకో పెద్ద బృందం వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఏమండి, ఈ ఇద్దరు గాడిదపై కూర్చోవడం ఎంత క్రూరంగా ఉంది, పాపం గాడిద. తర్వాత తండ్రి బాగా సిగ్గుపడి ఇద్దరు గాడిదపై నుంచి దిగిపోయారు. ఇక వారు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకొంతమంది చూశారు, బుద్ధి లేని వాళ్లే, గాడిద ఉంది అయినా నడిచిపోతున్నారు. చివరికి ఆ తండ్రి తన కొడుకును చూసి నవ్వుతూ అన్నాడు, ఏం చేసినా అందరినీ సంతోషపరచలేం బాబూ, అందుకే మన మనసుకు నచ్చిందే చెయ్యాలి. ఈ కథ చెప్పే నైతిక బోధ ప్రతి ఒక్కరికి నచ్చేలా ప్రవర్తించడం సాధ్యం కాదు. నిజాయితీగా మంచి ఉద్దేశంతో జీవించాలి.